See the question. 4 identical particles each of mass m are kept at the 4 corners of a square of side A. If one of the particle is removed, the shift in the position of center of mass is 9th May 2024 shift 1 question, and options are given root 2 into A, 3A by root 2, A by root 2, A by 3 root 2. So this is the question. So question ఏమన్నాడంటే 4 identical particles each of mass m. 4 particles ఉన్నాయి, ఒక్కొక్క దాని మాస్ ఎంతంట m, are kept at the 4 corners of a square of side A. సో మనకి ఒక ఇలా కార్నర్స్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఏ. సో ఒక స్క్వేర్ ఉంది, ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఎంతట ఏ ఏ ఏ. సో ఇక్కడ 4 కార్నర్స్లో 4 ఇలా ఉన్నాయి, ఏ బి సి డి. సో ఇక్కడ దీన్ని m1 అంటున్నాను, దీన్ని m2 అంటున్నాను, మాస్ ఆఫ్ ద పార్టికల్ దిస్ ఈజ్ m3 అండ్ దిస్ ఈజ్ m4 అయినప్పుడు ఇఫ్ వన్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ రిమూవ్డ్ ద షిఫ్ట్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈస్. సో ఈ 4 ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుందో కనుక్కుంటే, తర్వాత దీంట్లో ఏదైనా ఒక పార్టికల్ని తీసేస్తే, ఏదైనా ఒక పార్టికల్ తీస్తే అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ మనము దీన్ని ఒక ఆరిజిన్ దగ్గర ఇలా ఉందనుకున్నట్టయితే మనకి అప్పుడు కోఆర్డినేట్స్ పాయింట్స్ ఏమవుతాయి, ఇక్కడ ఇది 0 0. ఓకే, ఇదేమవుతుంది ఎక్స్ వాల్యూ ఏ అవుతుంది, వై వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ బి ఏమవుతుంది ఏ కామా ఏ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ వై వాల్యూ ఏమో ఏ అవుతుంది, ఎక్స్ వాల్యూ ఏమో 0 అవుతుంది. సో 0 0 ఏ 0 0 ఏ 0 ఏ. క్లియర్. సో ఇక్కడ మనకి ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటి, మనకి ఎక్స్సిఎం కామా వైసిఎం, ఎక్స్సిఎం కామా వైసిఎం. మళ్ళా ఎక్స్సిఎం అంటే ఏం రాస్తాం, m1 x1 ప్లస్ m2 x ఇలా రాస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను ఎక్స్సిఎం ఈస్ ఈక్వల్స్ టు m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 అలా రాస్తున్నాను. సో మనకి స్పేస్ కావాలి, ఇక్కడ రాస్తాను చూడండి. XCM is equals to what, m1 x1 plus m2 x2 plus m3 x3 plus m4 x4 by m1 plus m2 plus m3 plus m4. సో ఇక్కడ 4 కూడా సేమ్ మాస్ అన్నది కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే m ఇంటూ x1. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ తీసుకున్నాను, లేదా రాస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏ అనుకుందాం, 0 ఏ అని రాస్తున్నాను. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ దగ్గర m ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత ఏ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏ 0. వన్ సెకండ్. సో ఎక్స్ వాల్యూ ఎంత ఏ ఇంటూ m ప్లస్ m4 ఏంటి m ఇంటూ 0 బై m plus m plus m plus m. Then xcm is equals to what you can write, m into 0 0 ma plus ma plus 0 by 4m. Then xcm is equals to what, ma plus ma 2ma by 4m. m cancel, 2 1s are 2 2s are. Then xcm is equals to what, a by 2. సో అదేవిధంగా మనము YCM ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు ఇదంతా ప్రాసెస్ మనం ఒక పార్టికల్ రిమూవ్ చేయకముందు ప్రాసెస్. మళ్ళీ సేమ్ m1 y1 ప్లస్ m2 y2 ప్లస్ m3 y3 ప్లస్ m4 y4 బై సమ్ m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4 తీసుకుంటున్నాం. సో దెన్ YCM ఈస్ ఈక్వల్స్ వాట్, ఫస్ట్ పార్టికల్ అనుకున్నట్టయితే ఇక్కడ y వాల్యూ ఎంత ఉంది ఏ. సో కాబట్టి m ఇంటూ ఏ ప్లస్ ఇక్కడ సేమ్ y వాల్యూ ఎంత ఉంది m ఇంటూ ఏ ప్లస్ ఇక్కడ y వాల్యూ ఎంత ఉంది 0, కాబట్టి m ఇంటూ 0 ప్లస్ ఇక్కడ y వాల్యూ 0, కాబట్టి m ఇంటూ 0 బై 4m
m. సో కాబట్టి మళ్ళీ 2ma/4m వస్తుంది సేమ్. దెన్ YCM ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ a/2. సో క్లియర్. సో అయిన తర్వాత ఇప్పుడు ఏం రాస్తున్నాను, XCM కామా YCM ఈజ్ ఈక్వల్స్ టు వాట్ a/2 కామా a/2. క్లియర్. అయిన తర్వాత ఇప్పుడు వీటిలో ఒక పార్టికల్ రిమూవ్ చేస్తున్నాను. అది కూడా నేను ఈ ఆరిజిన్ దగ్గర పార్టికల్ తీసేస్తున్నాను. అప్పుడు ఏం మిగులుతుంది, నాకు ఇలా మిగులుతుంది. ఏది ఇలా లైక్ దిస్. సో ఇక్కడ ఏముంది 0, a అంటే ఏ పొజిషన్. దీని ఏమన్నాను B అంటున్నాను, a, a అంటున్నాను. సీని ఏమన్నా శ్రీధర్ పాయింట్ ఏమన్నాను a, 0 అంటున్నాను. ఇప్పుడు ఏం తీసేసాను, డీని రిమూవ్ చేసినప్పుడు మనకి ఇప్పుడు అది ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. సేమ్ దిస్ ఇస్ వాట్ 0, a, దిస్ ఇస్ వాట్ a, a అండ్ దిస్ ఇస్ వాట్ 0, a, 0. సో ఇప్పుడు ఈ 3 పార్టికల్స్ ఉన్నాయి. ఈ 3 పార్టికల్స్ దగ్గర ఉన్నప్పుడు మనము సెంటర్ ఆఫ్ మాస్ని x'(CM) అని రాస్తున్నాను. అప్పుడు m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. 3 పార్టికల్స్ కాబట్టి 3 రాస్తాం. అప్పుడు x'(CM) ఈజ్ ఈక్వల్స్ టు m1 అంటే m, ఇక్కడ x1 వాల్యూ ఎంత ఉంది, x1 0 ఉంది, ఎంత 0, ప్లస్ m2 వాల్యూ ఎంత m, x2 వాల్యూ ఎంత ఉంది a, ప్లస్ m ఇంటూ అగైన్ x3 వాల్యూ a బై m ప్లస్ m, దట్ ఈస్ వాట్ 2ma/3m. m క్యాన్సిల్, దట్ ఈస్ వాట్ 2a/3. అట్లనే y'(CM) అంటే న్యూ సెంటర్ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ y యాక్సిస్. మళ్ళీ సేమ్ ఫార్ములా m1y1 ప్లస్ m2y2 ప్లస్ m3y3 బై అగైన్ m ప్లస్ m అని రాస్తున్నాను. సో సేమ్ మాస్ కదా 4 పార్టికల్స్. సో ఇక్కడ m1 అంటే m, y1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ a, ప్లస్ m2y2 మళ్ళీ అగైన్ ma ప్లస్ నెక్స్ట్ వాట్ ఈస్ m3y3. సో ఇక్కడ y వాల్యూ 0 కాబట్టి ఏమవుతుంది 0 బై అగైన్ వాట్ ఈస్ 3m. దెన్ YCM ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ma ప్లస్ ma 2ma/3m, దట్ ఈస్ వాట్ 2a/3. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్స్ ఏంటి, వాట్ ఇట్ ఈస్ 2a/3, 2a/3. సో ఇది ఫైనల్ సెంటర్ ఆఫ్ మాస్, ఇదేమో ఇనిషియల్ సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు ఎంత షిఫ్ట్ అయిందో అంటే మనం వాటిని మైనస్ చేయాలి. ఓకేనా. సో మనకు వచ్చినటువంటి ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంది, is equals to a/2, a/2. ఓకే. సెకండ్ ఏంది XCM dash, YCM dash, that is what 2a/3, 2a/3. సో ఇప్పుడు వాటిని మనం మైనస్ చేద్దాం. షిఫ్ట్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ పొజిషన్స్. కాబట్టి ఏం రాస్తున్నా అంటే a/2 మైనస్ 2a/3. సో సింపుల్గా మనకి ఇక్కడ ఫైనల్ మైనస్ ఇనిషియల్ రాయాలి కాబట్టి ఏం రాస్తుందంటే 2a/3 మైనస్ a/2, అగైన్ 2a/3 మైనస్ a/2 రాసిన తర్వాత ఎల్సిఎం అవుతుంది మనకి. ఇక్కడ సింపుల్ రాస్తున్నాను 2 × 2 4a మైనస్ 3a/6, అగైన్ సేమ్ థింగ్ 4a మైనస్ 3a/6, దట్ ఈస్ వాట్ a/6, a/6. క్లియర్. సో మనకు కావాల్సింది మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఏం రాస్తున్నామంటే that is equals under of a/6 whole square plus a/6 whole square. Clear. That is what here 2a² / 6 we can write. 2a² / 6 రాస్తున్నాను. రాసిన తర్వాత దీన్ని మనము a√2/6 రాస్తున్నాను. దీన్ని a√2/6 ఏం రాస్తున్నానంటే 3 × 2 రాస్తున్నా. 3 × 2 మళ్ళీ 2 అంటే √2 × √2 రాస్తున్నాను. సో √2 క్యాన్సిల్ కాబట్టి ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ a/3√2. సో కాబట్టి షిఫ్ట్ ఎంత వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ షిఫ్ట్ a/3√2. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. A solid sphere rolls down without slipping from the top of an inclined plane of height 28 meters
and an angle of inclination 30 degrees. The velocity of the sphere when it reaches the bottom of the plane is given. Acceleration due to gravity is equals to 10 meter per second square. ఇది మనకి 9th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ ఆర్ గివెన్ 20 meter per second, 28 meter per second, 30 meter per second and 14 meter per second. So as for the question ఏమన్నారంటే ఇంక్లైన్ ప్లేన్ ఆఫ్ హైట్ 28 meters ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉందట. సో ఇది ఇంక్లైన్ ప్లేన్ హారిజంటల్ దాని యాంగిల్ చేస్తుందట 30 degrees యాంగిల్ చేస్తుందట. చేస్తున్నప్పుడు ఆ ఇంక్లైన్ ప్లేన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు 28 meters ఇచ్చాడు. సో ఇది మనకి ఇంక్లైన్ ప్లేన్ యొక్క హైట్ దాని యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సిచ్యువేషన్ ఏంటంటే ఏ సాలిడ్ స్పియర్ రోల్స్ డౌన్ వితౌట్ స్లిప్పింగ్. ఇక్కడ ఒక సాలిడ్ స్పియర్ ఉంది, ఆ సాలిడ్ స్పియర్ అనేది స్లిప్ అవ్వకుండా రోల్ అవ్వకుంటూ మనకి బాటమ్ రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ద వెలాసిటీ ఆఫ్ ద స్పియర్ వెన్ ఇట్ రీచెస్ ది బాటమ్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ క్లియర్. ఇది మనకు అడిగినటువంటి టాపిక్. ఏదైతే సాలిడ్ స్పియర్ అనేది ఇంక్లైన్ ప్లేన్ వెంబడి రోల్ అవుతూ వస్తూ బాటమ్ రీచ్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అది మనకి క్వశ్చన్. ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉంది, ఆ ఇంక్లైన్ ప్లేన్ యొక్క హైట్ 28 meters ఉంది. ఆ ఇంక్లైన్ ప్లేన్ యొక్క టాప్ మోస్ట్ పాయింట్ నుంచి ఒక సాలిడ్ స్పియర్ రోల్ అవుతూ స్లిప్ అవ్వకుండా రోల్ అవుతూ మనకి బాటమ్ రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు మనకి దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అది ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఎప్పుడైతే టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర ఉంటుందో దానికి ఉండే ఎనర్జీ ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్. సో కాబట్టి దాని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. తర్వాత అది ఎప్పుడైతే మూవ్ అవుతుందో రోల్ అవుతూ ఉంటుందో అది మూవ్ అవుతుంది కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది మన ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. Kinetic energy is the sum of translational kinetic energy and rotational kinetic energy. ఎందుకు అంటే ఆ బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు వెలాసిటీ ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా రోల్ అవుతుంది కాబట్టి దానికి ఉండేటువంటి ఎనర్జీ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఆఫ్ mv² అని రాస్తాము. అదేవిధంగా రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీకి ఆఫ్ I⍵² అని రాస్తాము. రాసిన తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద టాప్ ఈజ్ ఈక్వల్స్ టు ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ. క్లియర్. సో ఇక్కడ ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, అది రోల్ అవుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మన స్టార్టింగ్లో మన కైనెటిక్ ఎనర్జీ అనేది 0 ఉంటుంది. ఎందుకు? సాలిడ్ స్పియర్ ఇనిషియల్గా రెస్ట్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఫస్ట్ 0 ఉండి తర్వాత కిందికి వస్తుంటే ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఇక్కడ ఎంత ఎనర్జీ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ రాస్తున్నాం mgh ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమన్నాం ఆఫ్ mv² ప్లస్ ఆఫ్ I⍵² అని రాస్తున్నాము. రాసిన తర్వాత ఇక్కడ మనకి తీసుకుంది ఏంది సాలిడ్ స్పియర్. సో ఇక్కడ సాలిడ్ స్పియర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుందంటే I ఈజ్ ఈక్వల్స్ టు 2/5 mr² అవుతుంది. సో ఇక్కడ m అంటే మాస్, r అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్. సో కాబట్టి అదేవిధంగా మనం ఇక్కడ రాస్తున్నాం. అప్పుడు mgh ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv² ప్లస్ 1/2 ఆఫ్ I అంటే ఏమంటున్నాం 2/5 mr² ఉంది. మనకి జనరల్ ఫార్ములా ఏంటి V ఈజ్ ఈక్వల్స్ టు r⍵ అని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఒమేగా అంటే ఏమి రాయొచ్చు V/R రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. mgh ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ mv² ప్లస్ ఇక్కడ ఏమవుతుంది
2 క్యాన్సిల్, ఏం మిగులుతుంది 1/5, 1/5 ఆఫ్ mr², ఒమేగా అంటే ఏమన్నాం v/r అన్నాం, v/r² అన్నాము. కాబట్టి mgh is equals to of mv², 2 క్యాన్సిల్ ఆఫ్ mv² ప్లస్ 2 క్యాన్సిల్ ఏం మిగులుతుంది మన 1/5 ఇంటూ mr² v²/r², క్యాన్సిల్. అప్పుడు mgh is equals to of mv² plus 1/5 mv². సో ఆబ్వియస్గా మన ఇక్కడ 1/2 1/5 ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే mv² కామన్ తీస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది 1/2 ప్లస్ 1/5 అవుతుంది. దెన్ mv² ఆఫ్ 5 ప్లస్ 2/5 into 2. Then what is 7 mv²/10. So that is what mgh we can write. So మనకి ఏమవుతుంది m cancel. So 10 into gh is equals to 7v². ఇక్కడ 10 into g వాల్యూ ఏం తీసుకున్నాడు 10 తీసుకున్నాడు, h ఎంత అనుకున్నాం 28 మీటర్స్ అన్నాం. Then 7v², 10 into 10 is 100, 7 1s are 7 4s are into 4. Then v² is equals what 400. Then v is equals what 100 of 400, that is what 20. Then v is equals what 20 meter per second. So కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ is the given problem. 3 particles A, B and C of masses m, 2m and 3m are moving towards north, south and east respectively. If the velocities of particles A, B and C are 6 meter per second, 12 meter per second and 8 meter per second respectively, then the velocity of center of mass of the system of particles is 9th May 2024 shift 2 లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఆప్షన్స్ 7 meter per second, 5 meter per second, 26 meter per second and 8 meter per second. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 3 పార్టికల్స్ ఉన్నాయట, ఏ బి సి అనే పార్టికల్స్ ఉన్నాయి. ఏ యొక్క మాస్ ఎంత ఇచ్చాడట m, బి మాస్ ఏమో 2m అండ్ సి మాస్ ఏమో 3m. ఓకే, సో ఇక్కడ ఏ అనే పార్టికల్ 3 particles A, B, C of masses m, 2m, 3m are moving towards north. సో ఫస్ట్ ఏమో నార్త్ సైడ్ మూవ్ అవుతుందట, అండ్ సెకండ్ పార్టికల్ ఏమో సౌత్ మూవ్ అవుతుందట, అండ్ థర్డ్ పార్టికల్ ఏమో ఈస్ట్. ఓకేనా, 3 పార్టికల్స్ ఉన్నాయి, వాటిని మనం ఏబిసి అంటున్నాం. వాటి మాసెస్ వరుసగా m, 2m, 3m అంటున్నాము. ఏ అనేటువంటి పార్టికల్ ఏమో నార్త్ వైపు వెళుతుందట, బి అనేదేమో సౌత్ వైపు వెళుతుందట, సి అనేదేమో ఈస్ట్ వైపు వెళుతుందట. వెళ్ళే క్రమంలో వాటి యొక్క వెలాసిటీస్ ఎలా ఉన్నాయట, ఏ యొక్క వెలాసిటీ అనేది 6 మీటర్ పర్ సెకండ్ ఉందట, బి యొక్క వెలాసిటీ 12 మీటర్ పర్ సెకండ్ అట, అండ్ సి యొక్క వెలాసిటీ 8 మీటర్ పర్ సెకండ్ అట. క్లియర్, ఇది వాడు ఇచ్చిన డాటా. తర్వాత ఏం కనుక్కోమని, ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ 3 పార్టికల్స్. ఈ 3 పార్టికల్స్ ఉన్నటువంటి ఒక సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటి, VCM is equals to m1 v1 plus m2 v2 plus m3 v3 by m1 plus m2 plus m3. క్లియర్. సో ఇప్పుడు మనము m1 ఇదేమో m1 అవుతుంది, ఇదేమో m2 అవుతుంది, ఇదేమో m3 అవుతుంది, ఇదేమో v1 అవుతుంది, ఇదేమో v2 అవుతుంది, ఇదేమో v3 అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఎందుకు, మనకి డైరెక్షన్స్ ఇచ్చాడు. డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి తెలిసినటువంటి విషయమే కదా. ఎక్స్ యాక్సిస్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకుంటున్నాం,
Okay, this is the north direction and this is south direction and this one is east one and this is the west. ఓకే, ఏ అనే పార్టికల్ ఉందట. ఏ అనే పార్టికల్ యొక్క మాస్ ఎంత? m. అది ఎటు పెడుతుంది? నార్త్ వైపు, అంటే పాజిటివ్ y యాక్సిస్. పాజిటివ్ y యాక్సిస్ అంటే ఎంత? 6 మీటర్ పర్ సెకండ్. మనకి దీన్ని x దీన్ని y అనుకున్నట్టయితే i అనేదేమో x యాక్సిస్ చూపిస్తుంది, j అనేదేమో y యాక్సిస్ చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను వెలాసిటీని 6j మీటర్ పర్ సెకండ్ అంటున్నాను. ఏ అనే పార్టికల్ యొక్క వెలాసిటీని 6j, అది కూడా ప్లస్, పాజిటివ్ యాక్సిస్ కాబట్టి ప్లస్ రాస్తున్నాను. అట్లనే సెకండ్ పార్టికల్ బి ఉందట. అది ఎటు మూవ్ అవుతుంది? సౌత్ వైపు మూవ్ అవుతుందంట. ఎంత స్పీడ్తో? 12 మీటర్ పర్ సెకండ్. 12 మీటర్ పర్ సెకండ్తో వెళుతుంది. వెళుతున్నప్పుడు ఈ బి అనే పార్టికల్ యొక్క వెలాసిటీ వెక్టర్ని మనము -12 మీటర్ పర్ సెకండ్ లేదా -12j. సో పైకేమో పాజిటివ్ యాడ్ చేసుకున్నాం, కిందకేమో -j తీసుకుంటున్నాం. కాబట్టి ఇది -12j. సో వీటిని ఏమనుకున్నాం? -12j మీటర్ పర్ సెకండ్ అంటున్నాం. అట్లనే థర్డ్ పార్టికల్ ఉంది. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందంట? ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తున్నాము? 8 మీటర్ పర్ సెకండ్ రాస్తున్నాం. 8 మీటర్ పర్ సెకండ్. సో ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ యాక్సిస్ మనం 5 చూపిస్తాం. ఇది పాజిటివ్ ఎక్సెస్ కాబట్టి మనకి ఏమవుతుంది? v3 = 8i మీటర్ పర్ సెకండ్. 8i మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు ఈ v1 v2 v3 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? vcm = m1 v1 ప్లస్ m2 v2 ప్లస్ m3 v3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3 తీసుకుంటాం. తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ m1 అంటే ఏం రాయాలి? m రాయాలి. vcm = m ఆఫ్ v1 ఏమనుకున్నాం? 6j ప్లస్ m2 అంటే ఎంత? 2m. v2 వాల్యూ ఎంత అనుకున్నాం? -12 అనుకున్నాం. -12j అనుకున్నాం. ప్లస్ m3 3m ఆఫ్ v3 ఏమన్నాం మనం? 8 అన్నాం. బై m ప్లస్ 2m ప్లస్ 3m. therefore vcm = ఇక్కడ m కామన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? m ఆఫ్ 6j ప్లస్ ఆఫ్ మైనస్ 2 × 12 24j ప్లస్ 3 × 8 24 ఇదేంటి మనకి? i 24i బై m ప్లస్ 2m ప్లస్ 3m 6m. సో m క్యాన్సిల్. vcm = మనము ఇక్కడ 6j ఉంది, -24 ఉంది కాబట్టి ఏం రాస్తున్నాం? -18j ప్లస్ 24i. vcm = what? ఇక్కడ ఇంకా మంది చేయొచ్చు మనం, 6 కామన్ చేయొచ్చు. ఇప్పుడు ఏం రాస్తున్నా? 6 ఆఫ్ -3j ప్లస్ 6 4s are 4i బై 6 క్యాన్సిల్. దెన్ vcm = what? -3j ప్లస్ 4i. మనకు ఆప్షన్స్ లేవన్నా? అలా వెక్టర్ ఫామ్ ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మ్యాగ్నిట్యూడ్ అనుకోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి √3 whole square plus 4 square. Then what is 9 plus 16? That is equals what? 125. That is equals what? 5 meter per second. 5 meter per second. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ B is the correct one. An alphabet T made of 2 similar thin uniform metal plates of each of length L and width A is placed on horizontal surface as shown in figure. If the alphabet is vertically inverted, the shift in the position of the center of mass from the horizontal surface is. So 10th May 2024 shift question and some options are given. L minus a by 2, a minus l by 2, l minus a by 2, l by 2 minus a. సో మనకి ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే 2 మెటల్ ప్లేట్స్ ఉన్నాయంట, 2 సేమ్ ఉండేయట. సేమ్ ఉన్నటువంటి మెటల్ ప్లేట్స్ 2 ఉన్నాయి. అవి టీ షేప్ ఆల్ఫాబెట్లో ఫిక్స్ చేశారు. చేసినప్పుడు ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఆల్రెడీ కలిపి ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. సో ఇదే ఆల్ఫాబెట్ని టీని మనం ఇలా ఉల్టా నిలబెడితే ఇన్వర్ట్ చేస్తే అప్పుడు దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఉంటుంది, ఈ సెంటర్ ఆఫ్ మాస్కి ఆ సెంటర్ ఆఫ్ మాస్కి మధ్య ఎంత షిఫ్ట్ ఉంటుంది. హారిజాంటల్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు
ఆరిజినల్ సర్ఫేస్ నుంచి ఆ రెండిటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్లో ఎంత షిఫ్ట్ వస్తుంది, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇది ఒక మెటల్ ప్లేట్, ఇది ఒక మెటల్ ప్లేట్. లెంత్ ఏమన్నాడు, ఎల్ అన్నాడు. దాని యొక్క థిక్నెస్ ఏమన్నాడు, ఏ, నథింగ్ బట్ బ్రెడ్త్. సో అయినప్పుడు మనకి ఒక ఇది ఫ్రమ్ ద హారిజంటల్ సర్ఫేస్ అంటున్నాడు కాబట్టి ఫ్రమ్ ద హారిజంటల్ సర్ఫేస్ అంటే వీ విల్ గో ఫర్ వై యాక్సిస్. సో కాబట్టి ఇక్కడ నేను సెంటర్ ఆఫ్ మాస్ తీసుకున్నాం. YCM ఈస్ ఈక్వల్స్ టు M1Y1 ప్లస్ M2Y2 బై M1 ప్లస్ M2 అని తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు రెండు సిమిలర్ ప్లేట్స్ అన్నాడు కాబట్టి వాడి యొక్క మాసెస్ అనేవి రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి M1 ఈస్ ఈక్వల్స్ టు M2 ఈస్ ఈక్వల్స్ టు M1 రాస్తున్నాను. ఇప్పుడు మరి వాడి యొక్క పొజిషన్స్ Y1 అంటే ఏంటి అండ్ Y2 అంటే ఏంటి అది చూద్దాం. సో ఇక్కడ ఇది నేను ఫస్ట్ ప్లేట్ అంటున్నాను. ఈ ఫస్ట్ ప్లేట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ ఉంటుంది, సెకండ్ దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది. క్లియర్. హారిజంటల్ సర్ఫేస్ నుంచి ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మొత్తం లెంత్ అనేది L అని తీసుకున్నట్టయితే ఇది మనకి ఇక్కడ ఆఫ్ కాబట్టి ఏమవుతుంది, దీన్ని Y1 అంటున్నాను, దట్ ఈస్ వాట్ L/2 అవుతుంది. సో కాబట్టి Y1 ఈస్ ఈక్వల్స్ టు L/2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఈ పాయింట్ అనేది రెండవ దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అవుతుంది. సో ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనకి ఇక్కడ దీన్ని హారిజంటల్ సర్ఫేస్ తీసుకున్నట్టు ఏమవుతుంది, L ప్లస్ ఇదేంటి మనకి ఇక్కడ A/2. దీని మొత్తాన్ని ఏమన్నాం మనం, A అన్నాం. సో దాంట్లో ఆఫ్ అంటే ఎంత, A/2. సో కాబట్టి Y2 అంటే ఏం రాయొచ్చు అంటే L ప్లస్ A/2 వీ కెన్ రైట్. L ప్లస్ A/2 రాస్తాం. రాసిన తర్వాత ఇప్పుడు మనం YCM ఫైండ్ అవుట్ చేద్దాం. YCM ఈస్ ఈక్వల్స్ టు M1 అంటే M రాస్తున్నాను, Y1 అంటే ఏమో రాస్తున్నాను, L/2 రాస్తున్నాను, అండ్ M2 అంటే మళ్ళీ ఏం రాస్తున్నాను, Y2 అంటే L ప్లస్ A/2 బై అగైన్ వాట్ రైట్ M ప్లస్ M మనం రాయాలి. M1 ప్లస్ M2 అంటే M ప్లస్ M. కామన్ తీస్తున్నాను, M ఆఫ్ ఏం మిగులుతుంది ఇక్కడ L/2 ప్లస్ L ప్లస్ A/2, L ప్లస్ A/2 బై M ప్లస్ M 2M, M క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ 2L ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది L ప్లస్ 2L ప్లస్ A అగైన్ బై 2. సో దట్ ఈస్ వాట్ YCM ఈస్ ఈక్వల్స్ టు హియర్ L ప్లస్ L 3L ప్లస్ A బై 4. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది, ML ప్లస్ A/4 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఉల్టా ఉంచమంటున్నాడు అంటే ఫస్ట్ మెటల్ ప్లేట్నేమో ఇలా ఉంచాను, సెకండ్ ఏమో ఇలా ఉంచుదాము. ఉంచినప్పుడు అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రమ్ ద బేస్ నుంచి దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ నౌ. ద ఫస్ట్ వన్ అంటే ఏంటి, దిస్ ఈజ్ A/2. ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ మొత్తం ఏమవుతుంది, దిస్ ఈజ్ L అండ్ దిస్ ఈజ్ వాట్ L/2. సో Y1 ఈస్ ఈక్వల్స్ టు A/2 అవుతుంది అండ్ దిస్ ఈజ్ వాట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత, దిస్ ఈజ్ వాట్ అయితే వాట్ ఈస్ A అండ్ ఇదేమవుతుంది L/2. సో కాబట్టి ఇక్కడ Y2 డాష్ అంటే ఏమవుతుందంటే A ప్లస్ L/2, A ప్లస్ L/2 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ Y1 డాష్ Y2 డాష్ వచ్చినాయి కాబట్టి మనకి Y డాష్ CM ఈస్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ M1 Y1 డాష్ ప్లస్ M2 Y2 డాష్ బై M1 ప్లస్ M2 రాయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ YCM ఈస్ ఈక్వల్స్ టు M అంటే ఏం రాస్తున్నాం, M1 అంటే ఏం రాస్తాం, M రాస్తాం. సో M ఆఫ్ Y1 డాష్ ఏమన్నాం, A/2 అన్నాం ప్లస్ అండ్ M Y2 ఏమన్నాం, Y2 డాష్ని A ప్లస్ L/2, A ప్లస్ L/2 బై M ప్లస్ M. సో ఇక్కడ పైన కామన్ ఏం కామన్ అండి, ఏమవుతుంది A/2 ప్లస్ A ప్లస్ L/2 బై 2M, M క్యాన్సిల్. దెన్ YCM ఈస్ ఈక్వల్స్ టు హియర్ LCM కట్టండి, A ప్లస్ 2A ప్లస్ L/2 బై 2, దట్ ఈస్ వాట్ 3A plus L/4, 3A plus L/4. So this is what Y dash CM by
y dash cm is equals to 3a dash l by 4. సో మనకి కావాల్సింది షిఫ్ట్ కాబట్టి షిఫ్ట్ ఈస్ ఈక్వల్స్ టు ycm మైనస్ y dash cm. సో ycm ఎంత వచ్చింది మనకి వాల్యూ? వాట్ ఈస్ 3l plus a by 4 minus of 3a plus l by 4. Clear? Then that is equals to rasana 3l plus a minus 3a minus l by 4. ఇక్కడ 3l minus l 2l 3 minus 3a a minus 2a by 4 by 4. సో అప్పుడు ఏమవుతుంది? 2 గా మందిస్తే l minus a by 2 అవుతుంది, l minus a by 2 అవుతుంది. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో what is l minus a by 2? l minus a by 2. కాబట్టి ఆప్షన్ A is the correct one. A circular plate of radius r is removed from a uniform circular plate p of radius 4r to form a hole. If the distance between the center of the hole formed and the center of the plate is 2r, then the distance of the mass of the remaining portion from the center of the plate p is 10th May 2024 shift to ichina question r by 3, r by 15, 2r by 15, 2r. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ఒక సర్క్యులర్ ప్లేట్ ఉందట. సో దాని యొక్క రేడియస్ ఎంత ఉందట? ఏ సర్క్యులర్ ప్లేట్ ఆఫ్ రేడియస్ ఎంత ఉంది? 4r. ఎంత ఉంది? 4r. క్లియర్? సో మళ్ళీ గీస్తున్నాను. ఒక సర్క్యులర్ ప్లేట్ ఉంది, దాని యొక్క రేడియస్ ఎంత? 4r. క్లియర్? ఇఫ్ ద distance between the center of the hole formed and the center of the plate p is 2r. సో ఈ మెటల్ ప్లేట్ నుంచి ఒక చిన్న పార్ట్ స్పియర్ లాంటిది r is removed. ఏ సర్క్యులర్ ప్లేట్ ఆఫ్ రేడియస్ r is removed అంటే దాదాపుగా సో ఇలా తీసుకున్నాం. దీని రేడియస్ ఎంతట? దట్ ఈస్ వాట్? ఇట్ ఈస్ r. క్లియర్? అయిన తర్వాత distance between the center of the hole formed and the center of the plate is 2r. సో దీని సెంటర్ నుంచి ఈ ప్లేట్ సెంటర్ ఉంది కదా, వాటి మధ్య డిస్టెన్స్ ఏమన్నా అంటే దట్ ఈస్ 2r అన్నాడు. వాట్ ఈస్ 2r అయినప్పుడు దెన్ ద డిస్టెన్స్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమైనింగ్ పోర్షన్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ద ప్లేట్ పీస్. సో దీని నుంచి ఈ స్మాల్ ఆర్ నుండి సర్క్యులర్ ప్లేట్ తీసేసిన తర్వాత దాని యొక్క మాస్ మొత్తం ఏమవుతుంది, ఏవైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో అది ఏమవుతుంది అంటున్నాడు. సో మనకి దీనికి ఒక ఫార్ములా వాడతాము, అది xcm is equals to a1x1 minus a2x2 by a1 minus a2. క్లియర్? ఇక్కడ మనకి ఈ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి సో ఫస్ట్ ప్లేట్ ఏవైతే ఉందో ఆ ప్లేట్ యొక్క x1 వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకు? మనం తీసుకునేటువంటి వాల్యూ ఇక్కడ నుంచే తీసుకుంటున్నాం, ఈ యాక్సిస్ ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు దిస్ ఇస్ నథింగ్ బట్ ఆరిజిన్. సో కాబట్టి x1 is 0 అంటున్నాను. మరి x2 అనేది ఏమవుతుంది? ఇక్కడ నుంచి దీని యొక్క సెంటర్ కన్నా కాబట్టి దట్ ఈస్ 2r అవుతుంది. సో కాబట్టి xcm is equals to a1 of 0 minus a2 2r by a1 minus a2. క్లియర్? ఇక్కడ a1 అంటే మనకి పై r స్క్వేర్ అండ్ a2 ఆల్సో పై r స్క్వేర్ తీసుకున్నాం. సో దీన్ని r1 స్క్వేర్ r2 స్క్వేర్ అనుకుంటున్నాను. ఇక్కడ r1 అంటే ఏమవుతుంది మనకి? ఫస్ట్ ప్లేట్ రేడియస్ ఎంత? 4r. సో సెకండ్ ఎంత? r. అప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. xcm is equals to మైనస్ a2 అంటే ఏంటి? పై ఇంటూ వాట్ ఇట్ ఈస్ r స్క్వేర్. క్లియర్? r స్క్వేర్ ఇంటూ 2r by a1 పై ఇంటూ 4r హోల్ స్క్వేర్ మైనస్ పై ఇంటూ r1 స్క్వేర్. xcm is equals to minus pi into 2 into this is what
r square into 2r. Then what it is? 2r cube by pi into 4 square means what? 16. 16 into r square minus pi r square. Pi r square. So xcm is equals to minus of pi 2r cube by 16 pi r square minus pi r square. 15 pi r square. 15 pi r square. So ఇక్కడ ఏమవుతుంది? పై పై క్యాన్సిల్. అప్పుడు xcm is equals to what? minus 2r cube by 15 r square. సో మళ్ళా దీని రాసుకోవచ్చు minus 2 into r by 15 we can write. r కి రాసుకోవచ్చు r square into r రాసుకోవచ్చు కదా, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు xcm is equals to what? minus 2r by 15. సో మనకి if you want to take the magnitude then what is 2r by 15. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి is the correct one. A hollow cylinder and a solid cylinder initially at rest at top of an inclined plane are rolling down without slipping. If the time taken by the hollow cylinder to reach the bottom of the inclined plane is 2 seconds, then the time taken by the inclined plane is 2 seconds. The time taken by the solid cylinder to reach the bottom of the inclined plane is. So మనకి రిపీట్ అయింది. సో ఇది మనకి 10th May 2024 షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ 2 seconds, 1.414 seconds, 1 second and 1.732 seconds. సో ఇక్కడ మనకి ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉందంట. ఏమున్నది? ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉందట. ఆ ఇంక్లైన్ ప్లేన్ మీద రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయట. ఏంటవి? ఒకటి హాలో సిలిండర్, ఇంకోటేమో సాలిడ్ సిలిండర్. సో అవి రెండు ఇనిషియల్ ఎలా ఉన్నాయట? రెస్ట్లో ఉన్నాయట. ఇనిషియల్గా రెస్ట్లో ఉన్నాయట. తర్వాత ఒకటిని ఒకసారి వదిలేసాం. The time taken by the hollow cylinder to reach the bottom of the plane is 2 seconds. Hollow cylinder అనేది ఎంత టైంలోకి వచ్చేసిందట? ఇక్కడ బాటమ్కి 2 secondsలో వచ్చిందట. సో మరి హాలో అనేది 2 secondsలో వస్తే సాలిడ్ సిలిండర్ అనేది ఎంత టైంలో వస్తుంది? అది మనకి ఇచ్చిన క్వశ్చన్. దెన్ ఇక్కడ ఫార్ములా ఉంటుంది. టైం టేకెన్ టు రీచ్ ది బాటమ్ ఆఫ్ ది ఇంక్లైన్ ప్లేన్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ 2l by g sin theta into beta. 2l by g sin theta into beta. So ఇక్కడ beta అంటే nothing but it is what? 1 by 1 plus k square by r square. Clear? సో ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి రాయొచ్చు. t is proportional to 1 by root beta రాయొచ్చు. t is proportional to 1 by root beta రాస్తున్నాం. అప్పుడు మనకి t1 by t2 is equals to what you can write? beta 2 by beta 1 we can write. Clear? సో రాసిన తర్వాత మనకి ఇక్కడ ఫర్ హాలో సిలిండర్, ఫర్ హాలో సిలిండర్ సో ఏం తీసుకున్నామంటే బీటా ఈస్ ఈక్వల్స్ టు 1 by 1 plus k square by r square. Clear? 1 by 1 plus k square by r square. సో ఇక్కడ దాని వాల్యూ ఏమవుతుందంటే బీటా ఈస్ ఈక్వల్స్ టు 1 by 1 plus 1 అవుతుంది. ఫర్ హాలో స్పిరిట్స్ దిస్ వాల్యూ ఈస్ 1. అప్పుడు ఏమవుతుంది? బీటా ఈస్ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. దీన్ని బీటా 1 అంటున్నాను. అంటే సాలిడ్ సిలిండర్ తీసుకుంటున్నాం. అప్పుడు బీటా 2 ఈస్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ 1 plus 1/2 అంటే k square by r square ఏం రాయాలంటే బీటా 2 ఈస్ ఈక్వల్స్ టు 1 by 1 plus 1/2 వీ కెన్ రైట్. అప్పుడు ఏమవుతుంది? 1 by 2 plus 1/2. దెన్ బీటా 2 ఈస్ ఈక్వల్స్ వాట్? 2/3. సో ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. t1 by t2 is equals to under of beta 2 by beta 1. So then t1 by t2 is equals to under root of. So beta 2 value ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. By beta 1 value ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. 1/2. So then what you can write? t1 by t2 is equals to here 2/3 into 2/1. t2 is equals to what you can write?
4 under of 4/3 we can write. Time taken by the first one ఎంత ఇచ్చాడు 2 seconds ఇచ్చాడు కాబట్టి 2/t2 is equals to √4 అంటే ఎంత వాల్యూ 3 2 కాబట్టి రాస్తున్నాను 2 cancel 1/t2 is equals to 1/√3 then t2 is equals to what √3 సో కాబట్టి √3 వాల్యూ ఎంత 1.732 సో కాబట్టి సెకండ్ సాలిడ్ స్పీడ్ అనేది 1.7 అంటే హాలో స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో వచ్చేస్తుంది ఎంత టైంలో 1.732 seconds సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. A body of mass m and radius r rolling horizontally with a velocity v rolls up an inclined plane to vertical height v square by g. The body is 11th May 2024 shift 1 question. Option sphere, a circular disc, a circular ring, a solid cylinder. A body of mass m ఒక బాడీ ఉంది దానికి మాస్ m అట రేడియస్ r అట horizontally with a velocity v rolls up an inclined plane to vertical height v square by g. The body is సో ఒక బాడీ ఉంది అది వర్టికల్గా మనకి ఇలా ఉందనుకుందాం కొంత హైట్ ఇలా మూవ్ అవుతుందట ఎంత హైట్ అట v square by g హైట్ ఎంత ఇచ్చాడు v square by g ఇచ్చాడు ఎంత వెలాసిటీ మూవ్ అవుతుంది v వెలాసిటీ మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్ అనేది కొంత హైట్ రీచ్ అవుతుందో దానికి ఏ ఎనర్జీ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అదే మూవ్ అవుతున్నప్పుడు దానికి ఏ ఎనర్జీ ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది మళ్ళీ ఆ కైనెటిక్ ఎనర్జీని రెండు రకాలుగా ఉంటుంది రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ దీనికి ఏం రాస్తాం ఆఫ్ I ఒమేగా స్క్వేర్ రాస్తాం అండ్ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీకి ఏం రాస్తాం ఆఫ్ mv స్క్వేర్ రాస్తాం సో స్టార్టింగ్లోనేమో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది హైట్ రీచ్ అయిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఏమో 0 అవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ ఏమో ఇంక్రీజ్ మ్యాక్సిమం అవుతుంది సో కాబట్టి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సో మనం ఏం రాస్తామంటే కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ రాస్తాం కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ వాట్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఆఫ్ I ఒమేగా స్క్వేర్ ప్లస్ ఆఫ్ mv స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు mgh సో ఇప్పుడు మనం అనుకోవాల్సింది అసలు ఆ బాడీ అనేది ఏంటి ఎలాంటిది అనేది మనము ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి ఆఫ్ I ఒమేగా స్క్వేర్ ప్లస్ ఆఫ్ mv స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు mgh రాస్తున్నారు రాసిన తర్వాత ఇక్కడ మనకి ఆబ్వియస్గా mghలో h ఏమి ఇచ్చాడు వాడు v స్క్వేర్ బై g ఇచ్చాడు v స్క్వేర్ బై g ఇచ్చాడు క్లియర్ అప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ఈక్వల్స్ టు mgh అని రాస్తున్నాం mg ఆఫ్ v స్క్వేర్ బై g అంటే ఏంటి gg క్యాన్సిల్ అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది mv స్క్వేర్ ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఆఫ్ I ఒమేగా స్క్వేర్ ప్లస్ ఆఫ్ mv స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు ఏమన్నాం mv స్క్వేర్ వచ్చేసింది క్లియర్ ఇప్పుడు ఆఫ్ I ఒమేగా స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ mv స్క్వేర్ మైనస్ ఆఫ్ mv స్క్వేర్ సో మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ ఆఫ్ I ఒమేగా స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ మీన్స్ వాట్ ఆఫ్ సో కాబట్టి ఆఫ్ mv స్క్వేర్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ ఆఫ్ క్యాన్సిల్ I ఒమేగా స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు mv స్క్వేర్ అవుతుంది అప్పుడు I ఈస్ ఈక్వల్స్ టు mv స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ రాస్తున్నాను ఎందుకు ఎంత చేస్తున్నామంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలిస్తే మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలిస్తే దాన్ని బేస్ చేసుకుని మనం అది ఏ బాడీ అని చెప్పొచ్చు అప్పుడు I ఈస్ ఈక్వల్స్ టు mv స్క్వేర్లో v అంటే ఏం రాస్తున్నానంటే r ఒమేగా రాస్తున్నాను r ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ అప్పుడు I ఈస్ ఈక్వల్స్ టు r square omega square by omega square so therefore I is equals to mr square so this is the moment of inertia of a ring this is the moment of inertia of a ring కాబట్టి ఆ బాడీ అనేది ఏమవుతుందంటే నథింగ్ బట్ ఏ సర్క్యులర్ రింగ్ option C is the correct. A meter scale is balanced on a knife edge at its center when two coins each of mass 9 grams are kept above the other at the 10 centimeters marks. The scale is found to be balanced is 35 centimeters. The mass of the meter scale is
11th May 2024 షిఫ్ట్ 1 ఇచ్చిన క్వశ్చన్ 50 grams, 30 grams, 45 grams అండ్ 60 grams. సో మనకి ఒక మీటర్ స్కేల్ ఉందంట, ఈ బ్యాలెన్స్ రాని నైఫ్ ఎడ్జ్. సో ఇది ఒక నైఫ్ ఎడ్జ్ అనుకుందాం, దాని మీద ఒక మీటర్ స్కేల్ బ్యాలెన్స్ చేశారు, క్లియర్ చేశారు. సో ఇక్కడ వెన్ దెర్ ఈజ్ నో వెయిట్ లేనప్పుడు, ఎటువంటి వెయిట్ మనం ప్లేస్ చేయనప్పుడు the knife edge must be exactly at 50 centimeters. Clear? So this is starting point A and this is the B. Clear? A నుంచి B అంతా 50, మళ్ళీ knife edge నుంచి B అంతా 50. ఓకే. సో ఇప్పుడు ఏం చేశారంటే మనకి ఎప్పుడైతే వెయిట్ ఉంచారట ఎంత, 2 కాయిన్స్ ఉన్నాయంట, ఒక్కోటి 9 grams. ఓకే, 2 కాయిన్స్ 1 by 1 ఇలా ఉంచారు. సో ఉంచినప్పుడు ఇలా ఎంత దగ్గర ఉంచారట, at 10 centimeters మార్క్. అంటే మన వాల్యూస్ ఇక్కడ తీసుకుంటాం స్కేల్ కాబట్టి ఇటు నుంచి తీసుకుంటాం, ఎక్కడ ఉంచారట 10 centimeters మార్క్. 10 centimeters మార్క్ ఉంచినప్పుడు ఏమైందంట, స్కేల్ అనేది బ్యాలెన్స్ అయింది. ఆ క్రమంలో నైఫ్ ఎడ్జ్ అనేది ఇలా మూవ్ అయింది. ఎంతట 35 centimeters. ఇది నైఫ్ ఎడ్జ్. 50 దగ్గర నైఫ్ ఎడ్జ్ ఏమైంది, ఇటు మూవ్ అయింది. సో మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, 10 centimetersలో ఉన్నాయి. ఉన్నప్పుడు ఇక్కడ మనం అడిగింది ఏంటంటే, సరే ఈ స్కేల్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆ స్కేల్ యొక్క మాస్ ఎంత ఉంటుంది. సో ఇక్కడ టార్క్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. మనకి టార్క్ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది, వెయిట్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ mg అని రాస్తాం. దీనికి సంబంధించిన ఫోర్స్ని mg అని రాస్తాం. క్లియర్? సో m అంటే మాస్ ఆఫ్ ది కాయిన్స్, క్యాపిటల్ M అంటే మాస్ ఆఫ్ ది స్కేల్. క్లియర్? టార్క్ ప్రొడ్యూస్డ్ బై కాయిన్స్, కాయిన్ షుడ్ బి ఈక్వల్స్ టు ది టార్క్ ప్రొడ్యూస్డ్ బై స్కేల్. ఈ కండిషన్ ఎప్పుడంటే అట్ ఈక్విలిబ్రియం. క్లియర్? సో ఫార్ములా ఏమవుతుంది, టవన్ ఏం రాయొచ్చు, R క్రాస్ F రాస్తాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ రాస్తున్నాము. టార్క్ ప్రొడ్యూస్డ్ బై ది కాయిన్, F అంటే ఏం చేస్తున్నానంటే mg ఇంటూ R రాస్తున్నాను. ఇక్కడ క్యాపిటల్ mg ఇంటూ R రాసినప్పుడు ఈ కాయిన్స్ యొక్క మాస్ ఎంత, 18 ఉంది. డిస్టెన్స్ ఎంత, ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. సో ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ 35 వచ్చింది. 35 మైనస్ 10 అంటే డిస్టెన్స్ నైఫ్ ఎడ్జ్ నుంచి డిస్టెన్స్లో ఉంది, ఎస్ వాట్ యూ కెన్ రైట్. సో ఇక్కడ 35 ఉంది, మైనస్ 10 వీ కెన్ రైట్. క్లియర్? దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M ఇంటూ, ఆల్రెడీ ఇక్కడ మనకి నైఫ్ ఎడ్జ్ స్టార్టింగ్ ఎంత ఉంది, 50 ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది 35 ఉంది, కాబట్టి we can write 50 minus 35. క్లియర్? అప్పుడు 18 into 25 is equals to m of 15. సో ఇక్కడ మనకి m is equals to 18 into 25 by 15. సో 3 6 are 3 5s are. So m is equals to 6 into 25 by 5. 5 5s are. Then m is equals to what? 30 grams. 30 grams. సో కాబట్టి మనకి ఈ డిస్టెన్స్లో జాగ్రత్త చూసుకోండి. ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిందో నైఫ్ ఎడ్జ్ నుంచి వెయిట్ ఉన్నదేమో మూమెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ది కాయిన్స్ అవుతుంది. నైఫ్ ఎడ్జ్ ఉన్న స్టార్టింగ్ కాడ నుంచి అంతకుముందు ఎక్కడ ఉందో దాని మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే అది మూమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ డిస్టెన్స్ ఆఫ్ నైఫ్ ఎడ్జ్ అవుతుంది. కాబట్టి MEC కోసం మనకి 30 grams ఇస్ ద కరెక్ట్ వన్. సో కాబట్టి ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ వన్.